ఇప్పుడు మనం ఏదైతే బైరాన్పల్లి ఫోర్ట్కి సంబంధించినటువంటి సెట్ ఏదైతే చూసామో, లేకుంటే రజాకార్ సినిమా ప్రస్తుతం మనం బైరాన్పల్లి సెట్ ఏదైతే మొత్తం ఇప్పుడు మనం చూసామో, దానికి సంబంధించినటువంటి ఆర్ట్ డైరెక్టర్ గారు తిరుమల తిరుపతి గారు ఇవాళ మనతోటి ఉన్నారు. ఆయన అడిగి ఈ సెట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలానే ఈ సినిమాలో సెట్లు వేయటానికి కానీ, ఆ డిటైలేషన్కి కానీ, ఎందుకంటే లాంతార్ దగ్గర నుంచి మందుగుండు సామాన్ వరకు ఆయన చూపించినటువంటి డిటైలేషన్ మనం ఏదైతే చూసామో దాని గురించి ఇంకొంచెం తెలుసుకునే దానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫ్రమ్ హిట్ టీవీ. మాకైతే చాలా బాగా నచ్చింది సెట్ కానివ్వండి, లేకుంటే సెట్ ప్రాపర్టీస్, మీరు ఇచ్చినటువంటి డిటైలేషన్ కానివ్వండి. ఈ మొత్తం ప్లానింగ్కి ఎన్ని రోజులు పట్టింది సార్ అసలు మీకు? ఇది యాక్చువల్గా ఇది స్టార్ట్ అయ్యింది 1 year అవుతుందండి. ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ నేను ఎంటర్ అయ్యి 1 year అవుతుంది. 1 year దాటి 1 month అవుతుంది. సో బిఫోర్ దట్ అంటే ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అంటారు. ప్రీ ప్రొడక్షన్ టైంలో డైరెక్టర్ గారు నాకు ఒక 2 months బిఫోరే తెలిసింది. ఇది ఒక ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు సో నాకు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత అరే ఇంత షార్ట్ టైంలో జస్ట్ సెట్లోకి వెళ్తున్నాము అనేసరికి కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను. ఎందుకనంటే మళ్ళీ పీరియాడిక్ మూవీ. ఎస్. సో మళ్ళీ అందులో 47 to 48 ఇన్ బిట్వీన్ ఏముంది అదంతా రీసెర్చ్ వర్క్ చాలా ఉంటుంది. నాకు కూడా ఏంటంటే ఈ సాయుధ పోరాటము, తర్వాత ఈ తెలంగాణ రజాకార్ల ఉద్యమం, ఈ రజాకార్లకు తిరగబడిన ఉద్యమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిలింగ్స్ నాకు అంతగా నాలెడ్జ్ లేదు. ఎందుకనంటే నేను మాస్టర్స్ చేశాను, బ్యాచిలర్స్ చేశాను కానీ బట్ ఈ చరిత్రని వేరే అంటే పుస్తకాల్లో చరిత్రలో ఎక్కడ ఇది దొరకలేదు, లేదు కూడా. అంటే నాకు అంతకుముందు విని ఉండలేదు, వేయబడ్డ చరిత్ర అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే డీటెయిల్స్ ఎక్కడ నాకు తెలియదు. ఎందుకంటే నేను 10th class, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్, తర్వాత మాస్టర్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వరల్డ్ ఆర్ట్ హిస్టరీ, తర్వాత సివిలైజేషను, హరప్ప, మొహంజదారో, సింధులో నాగరికత ఇంత డీటెయిలింగ్ తెలుసు కానీ బట్ వెన్ యూ కమ్ టు ది రజాకార్ చరిత్ర గురించి ఈ 47-48 మధ్యలో నేను కూడా అంటే ఒక తెలంగాణ అయ్యింది, కరీంనగర్ జిల్లా మాది. ఓకే. సో కరీంనగర్ మామిడాలపల్లి. ఓకే. మా అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది కోనరావుపేట. అక్కడ కూడా బోత్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. సో అయినా కూడా బట్ నాకు ఇంత తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి ఉన్న నాకే అంటే ఈ చరిత్ర తెలియదు. అదే అంటే అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, రజాకారులు చిన్నప్పుడు భయపెట్టించేవాళ్ళు, రజాకారులకు మీరు అల్లరి చేస్తే మీ రజాకారు పోలీసు వాళ్ళు వస్తారు, రజాకారు పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పేసి భయపడి పారిపోయేది. అందుకే ఆ పోలీస్ అంటే ఇప్పటికి కూడా చిన్న బెరుకు అనేది, కొంత వయసు వరకే ఆ బెరుకు అనేది ఉండేది. బికాస్ ఆఫ్ దాట్ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఆ అమ్మమ్మ వాళ్ళు అలా మనల్ని అట్లా ప్రిపేర్ చేశారు. సో ఎప్పుడైతే నేను ఇది విన్న తర్వాత నాకు ఒక్కసారి టెన్స్ అయ్యాను. అంటే 2 month టైం ఉంది. సో ఈ 2 month టైంలో నేను ఎంత వర్క్ చేయగలను? డైరెక్టర్ గారు ఏమో దీని గురించి చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సబ్జెక్టు. సో ఇంకా అప్పుడు ఏం చేసామంటే మన సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చాలా రకాల బుక్స్ కలెక్ట్ చేయడము, తర్వాత ఈ మన ఆర్య సమాజ్ వాళ్ళ కొన్ని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని బుక్స్ కలెక్ట్ చేసి, తర్వాత ఆ టైంలో ఉన్న మనం బైరాన్పల్లి వెళ్ళి తర్వాత వాళ్ళని కలవడము, తర్వాత అప్పుడున్న ప్లేస్ని చూడడము. ఇప్పుడు మీరు తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న బురుజు ఉందో అది అప్పుడు ఎలా ఉండేది దానికి ఎస్. ఇప్పుడు మీకు ఇది మొత్తం లేదండి. ఇప్పుడు మీకు ఎంత వరకు ఉందంటే ఆ స్టోన్ పార్ట్ వరకే ఉంటుంది. అక్కడ ఉన్న స్టోన్ పార్ట్ వరకే మీరు ఇప్పుడు చూస్తున్నారు. బట్ బిఫోర్ దట్ ఏముందనేది ఎవరికీ తెలియదు. అది తెలియడానికి మనకు సరి అయిన ఇన్ఫర్మేషన్ లేదు. సో అప్పుడు నేనేం చేశానంటే అప్పుడు లైవ్లో ఉండి ఆ టైంలో ఉన్న కొంతమంది 96, 97 years ఓల్డ్ వాళ్ళు కానీ అంటే వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా మేము ఇంటర్వ్యూ చేసాం వాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నాం. అప్పుడు ఎలా ఉండింది బైరాన్పల్లి చుట్టుపక్కల, అంటే ఆ ఇంటి ఇప్పుడు బురుజు ఏదైతే ఉందో ఆ బురుజు పక్కన ఇల్లు ఉన్నాయి. ఓకే. సో వాళ్ళని వెళ్ళి మీరు ఎలాగైతే ఇంటర్వ్యూ నన్ను చేశారో నేను వాళ్ళని అలాగే ఇంటర్వ్యూ చేసి సో అక్కడున్న ఒరిజినల్గా ఏముండింది అంటే వాళ్ళకు ఒళ్ళు సహకరించకపోయినా ఈ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఇలా మేము ఒక డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఇది చేస్తున్నాము అని చెప్పేసి అంటే రజాకార్లు అంటే భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా వాళ్ళ డిఎన్ఏలో ఉంది. మీరు అసలు రజాకార్ అనగానే ఉలిక్కి పడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత ఇప్పుడు కూడా ఆ 97 years ఓల్డ్ రజాకార్ అనగానే మంచంలో లేచి కూర్చున్నాడు ఆయన. అంటే పడుకున్న వ్యక్తి
లేచి కూర్చొని దేనికి అది అంటే చెప్పాము ఇట్లా ఇట్లా సంగతి అంటే అప్పుడు కూర్చోమన్నాడు. మీకు పైన చెప్పాలా లేకపోతే ఓవరాల్గా మొత్తం చెప్పాలా అని అంటే ఓవరాల్గా కావాలండి, డీటెయిల్స్ కావాలని చెప్పి అడిగితే ఏమేమి కావాలి మీకు అది అని అన్నప్పుడు నేను బురుజు గురించి, దాంట్లో ఎలా ఉండేది, ఆ తర్వాత దాంట్లో ఏం చేసేవాళ్ళు, సో అసలు కాన్సెప్ట్ ఏంది, ఆ బురుజు అనేది ఎందుకు వచ్చింది, ఆ బురుజు ఎందుకు మీరు కట్టారా లేకపోతే అంతకుముందు నుంచే ఉందా, సో ఇలాంటి డీటెయిలింగ్స్ అన్నీ మేము అతనితో ఇంటర్వ్యూ చేసాము. ఒక 1.5 to 2 hours ఇంటర్వ్యూ చేసాము. అతనే కాకుండా ఇప్పుడు మన ఇమ్మడి రాజిరెడ్డి అనే ఒక క్యారెక్టర్, వాళ్ళ పిల్లల్ని అంటే వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ మనవలు ఉన్నారు, సో వాళ్ళని కలవడం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్, వాళ్ళ దగ్గర ఏమైనా బుక్స్ కలెక్షన్స్ ఉంటే ఆ బుక్స్ కలెక్షన్ చేసుకోవడం, జిరాక్స్ చేసుకొని మళ్ళీ వాటిని రీరీడ్ చేయడం, ఇవన్నీ చేసి ఒక డైరెక్షన్ టీం కూడా చాలా వర్క్ చేశారు. రాజేష్ కానీ, తర్వాత గుహన్, రాజు, తర్వాత మహీధర్ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రతిదీ డీటెయిలింగ్స్ వాళ్ళు కూడా కలెక్ట్ చేశారు, మేము కూడా కలెక్ట్ చేస్తాం. రకరకాల బుక్స్ అదే వాళ్ళ స్టోరీ వెర్షన్లో చూస్తే మేము ఎన్విరాన్మెంట్ ఎలా ఉండింది, అప్పుడు ఈ మన నేచర్ ఎలా ఉండింది, అప్పుడు మనకి ఈ ల్యాండ్స్ ఇంత గ్రీనరీ లేదు. అవును. సో అసలు ఒక బౌల్డర్స్ అంతా ఒక డ్రై ప్లేస్ లాగా మన తెలంగాణ ఉండేది నాకు తెలిసి కూడా. బట్ ఎప్పుడైతే ఈ కొంచెం డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్లో మనకి గ్రీనరీ ఇప్పుడు కనబడుతుంది కానీ బట్ అప్పుడు లేదు. సో అప్పుడు ఎలా ఉంది అనే దానికోసం చాలా రకాల రీసెర్చ్లు చేసి చాలా రకాల మనుషుల్ని ఇంటర్వ్యూస్ చేయడం. ఆ బైరాన్పల్లి ఒకటే కాదు, గుండ్రంపల్లి, బైరాన్పల్లి, వరంగల్, పరకాల. అదే ఇక్కడ సార్ మీరు ఇప్పుడు మాట్లాడుతూ చెప్పారు ఇంత ఒక పచ్చటి పొలాలు అనేవి ఎక్కడ పశు సంపద కానీ ఏది ఉండేది కాదు, మొత్తం ఎండిపోయిన ఎడార్ లాగా ఉండేదని. ఇప్పుడు మనం సెట్ని చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఒక రస్టిక్ ఫీలింగ్ వస్తుంది కానీ ఒక సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్న ఊరు ఫీలింగ్ అయితే రావట్లే. ఏదో విషాద ఛాయలు ఉన్న ఊరు లేకుంటే ఏదో ప్రాబ్లం ఉన్న ఊరు అనే ఫీల్ వస్తుంది తప్ప ఎక్కడ ఒక సంతోషంతో నవ్వుతున్నాయి ఆ వైబ్ అయితే రావట్లేదు ఈ సెట్కి. ఎందుకనంటే సార్ అప్పుడు పంటలు ఏమంటే మేజర్ పంటలు ఏంటంటే మొక్కజొన్న, పచ్చజొన్న, సజ్జలు, ఈ అంటే డ్రై ప్లేస్లో పెరిగేటువంటి ఏవైతే క్రాప్స్ ఉన్నాయో అవి మాత్రమే మన దగ్గర పండేది. అంటే దానికి ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎక్కువ అంటే ఇప్పుడు వరి ఇట్లాంటివి అనేది కొంచెం సంపన్నులు మాత్రమే తినే పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన తెలంగాణ ఉండింది. సో రాను కొంతమంది ఏంటంటే ఇంకా మారింది కానీ ఇప్పుడు మనం చూస్తున్నది. బట్ నాకు తెలిసి కూడా నేను గంజి అంటే అంబలి చేసేవాళ్ళు కదా, అంబలి అంటే మరగబెట్టి అంబలి అనేది చేసేవాళ్ళు, అది ప్లేట్లో పోసుకొని తాగేవాళ్ళం. తర్వాత జొన్న గడక, పచ్చజొన్న గడక, తర్వాత జొన్న రొట్టెలు. అదే సో ఈ ఫుడ్ అనేది మన తెలంగాణలో ఫేమస్, ప్లస్ ఫేమస్ కాదు అసలు, వాళ్ళకు ఉంది అదే, కొంచెం సంపన్నులు మాత్రమే రైస్ తినేవాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇన్పుట్స్, తర్వాత ఇవన్నీ కూడా మేము కలిసిన ప్రతి ఆల్మోస్ట్ మేము 90 years ప్లస్ వాళ్ళనే కలిసాం ఎక్కడికి వెళ్ళినా. అతను కూడా బతికున్నాడు ఎందుకు అని అంటే అతను ప్రత్యక్షంగా గన్ను బట్టి ఎవరిని కాలవలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని ఇది చేయలేదు. బట్ అతను చెప్పిన ఇన్పుట్స్ ఏంటంటే అతను వచ్చినప్పుడు రజాకారులు వస్తున్నారు అని అంటే ఆ డెక్కల సౌండ్ విని టక్ ఎక్కడక్కడ పారిపోయేవాళ్ళంట. వీళ్ళు కూడా అలాగే పారిపోయి ఏ పొదల చాటులో లేకపోతే ఏ గుట్టల మీదనే ఎక్కి లేదంటే ఇంట్లోకి వెళ్ళి ఆ తలుపు సందులోకి వెళ్ళో లేకపోతే టెంపుల్లోకి పారిపోయేవాళ్ళంట. లేడీస్ అందరినీ టెంపుల్ పైనకి అక్కడ చెట్ల మీదకి అట్లా రకరకాలు ఉన్నాయి అవన్నీ ఆయన చెప్పాడు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయాలంటే ఇది ఛాలెంజింగ్. సో ఈ ఛాలెంజింగ్ జాబ్ని యాటా గారు నాకు అప్పచెప్పారు. ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంకింగ్. అండ్ ఈ ప్రాజెక్ట్లోకి నన్ను ఎంటర్ చేసింది రామ్ గారు అని ఉన్నారు ఆయన, తర్వాత యాటా గారు, ప్రొడ్యూసర్ గారు కూడా ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. ఓకే సార్, ఇక్కడ నేను ఇందాక కోట ఏదైతే బైరాన్పల్లి కోట లోపలికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని సెట్ ప్రాపర్టీస్ అయితే కనపడ్డాయి. ఇక్కడ నాకు 2-3 వెరైటీ ప్రాపర్టీలు కనపడ్డాయి సార్. ఒకటి తోపులో ఐ మీన్ ఫిరంగిలో వాడేటువంటి మందు గుండు సామాను, ఇంకోటి ఏంటంటే నాటు బాంబులు, మళ్ళీ తర్వాత వచ్చేసి హ్యాండ్ గ్రెనేడ్లు. ఈ 3 ఎట్లా వచ్చినాయి సార్ ఒకటే దగ్గర? ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడు ఒక సెక్యూరిటీ సిస్టమ్ అనేది కావాలి అనేది వాళ్ళు గ్రహించారు. దానికంటే ముందు ఏమంటారు ట్రెడిషనల్గా వీళ్ళు అటాక్ చేసే పద్ధతి వేరు. ఎలాగంటే గుతుపకర్రలు కావచ్చు, కొడవళ్ళు, లేకపోతే కారం పొడి,
తర్వాత వడిసేల, తర్వాత గులేరు, నెక్స్ట్ బాణము, ఇలాంటి కొన్ని ఒక ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ అటాక్ వెపన్స్ అనేవి ఇప్పటి నుంచే ఉన్నవి. అంటే అవి మనకు పనిలో పనిగా మనకు డైలీ యూస్ కూడా వాడేటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటినే ఆయుధాలుగా వాడేవాళ్ళు, లేదా ఏదైనా క్రూర జంతువుల నుంచో లేకపోతే వాటి నుంచో కాపాడుకోవడానికి రకరకాల ఇవి ఉండేవి, వేటాడటానికి చిన్న చిన్నవి అవి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫోర్స్ వస్తుంది, ప్రతిసారి ఒక ఫోర్స్ వస్తుంది, మిలిటరీ కైండ్ ఆఫ్ అదే మిలిటరీ. మీరు మన కాసిం రాజు వల్ల ప్రైవేట్ ఆర్మీ. సో అలాంటి ఒక ఫోర్స్ని తట్టుకోవాలని అంటే ఇవి సరిపోవు. అవును, అంతే. దానికోసము అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రకరకాల ప్రయత్నాలు చేస్తూ వీళ్ళని ఎదుర్కోవాలంటే మనము ఈ సామాన్యమైన వీటితోటి ఎదుర్కోలేము అని చెప్పేసి వీళ్ళు మందుగుండు సామాగ్రి ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేశారని అంటే తెలుసుకున్నారు, దీన్ని ఇలా తయారు చేస్తారని. ఇందులో కొంతమంది మెయిన్ క్యారెక్టర్ ఇమ్మడి రాజిరెడ్డి కానీ లేకపోతే రామచంద్రారెడ్డి అని అది తీసుకొచ్చి తోపు పెట్టింది రామచంద్రారెడ్డి గారు రియల్లో. అది ఎక్కడి నుంచి వెళ్ళి తెచ్చారు, అసలు ఎలా దాన్ని పైకి ఎక్కించారు, అది ఎలా లోపలికి వెళ్ళింది అనేది ఇప్పటికీ డౌట్ మిస్టరీ. ఎందుకంటే అది ఇంత బార్ ఉంటది, ఇక్కడేమో చిన్న చిన్న ప్యాసేజ్లు ఉన్నాయి. అది మిస్టరీ. ఎందుకంటే ఓవర్ నైట్ లో ఎక్కిచ్చేసారు అది, వితౌట్ క్రేన్స్. అంటే మ్యాన్ పవర్ ఎలా పని చేసింది, అది లోపలికి ఎలా వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా చేశారు అనేది ఎవరికి తెలియదు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎలా తెలిసింది అని అంటే ఎవరైతే బతికున్నారో, ఇప్పుడు లైవ్లో ఉన్నారో 96-97 ఇయర్స్ ఓల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు ఇన్పుట్స్ తీసుకొని తర్వాత ఇలాంటి నాకు ఫస్ట్ బురుజు చూసినప్పుడు ఇదేంటి ఇలా ఇరిగిపోయి పడిపోయింది అంటే దీనికి ఇంకేదో ఎక్స్టెన్షన్ ఉంది పైన, బట్ అది మనం తెలుసుకోలేదు, అది తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవాలంటే వేరే ఛాన్స్ లేదు, దాన్ని చూసిన వాళ్ళన్నా ఉండాలి, దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళన్నా ఉండాలి. సో దానిలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే వే బార్న్ అరౌండ్ 76-75 మనం ఆ టైంలో పుట్టిన వాళ్ళం కాబట్టి సో మనకు అది దాని గురించి తెలియదు. సో ఈ బురుజు ఇలా ఉన్నది అని కారణం ఏంటి అని అంటే అది ఒక సేఫ్టీ ఏమంటారు పోస్ట్, అదే మన సేఫ్టీ పోస్ట్. ఏది ఇప్పుడు మనము మన మిలిటరీ వాళ్ళు ఒక పోస్ట్ లాగా అవుట్ పోస్ట్ దాని మీద పహారా కాస్తారు కదా, ఆ టైపు ఇది తయారు చేశారు. ఇది తయారు చేసింది ఇప్పుడు కాదండి, ఇది నాకు తెలిసి అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇది వీళ్ళు కూడా క్రియేట్ చేసింది కాదు, దానికంటే ముందు ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాల ముందు నుంచే ఈ బురుజు అనేది అక్కడ ఉంది. ఇది ఎందుకు ఉంది అని అంటే అప్పుడు బందిపోట్లు దొంగలు వీళ్ళంతా దాడి చేసి వీళ్ళ బంగారము లేకపోతే వీళ్ళ పంటలు అదో ఎత్తుకొని పోయేది జరిగేది అనమాట. సో ఈ బురుజు క్రియేట్ చేసింది ఎందుకు అని అంటే దాని మీద ఉండి ఒక 3 షిఫ్ట్ లాగా పనిచేసేవాళ్ళంట. సో వాళ్ళు బందిపోట్లు వచ్చినా ఎవరు వచ్చినా అలర్ట్ చేయడం కోసం. ఇప్పటికీ మనం వింటుంటాం కొన్ని గ్రామాలలో గ్రామ దళాలను ఉంటాయి. అవును. సో అలాగే గ్రామ దళాలాగా ఏర్పడి అందులో షిఫ్ట్లో వైజ్గా నైట్ డే అంతా పహారా కాస్తుండేవాళ్ళు. సో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అలర్ట్ చేసి ఈ గ్రామ దళాలను అలర్ట్ చేసి వాళ్ళని ఎదుర్కొనే విధంగా ఉండేందుకు ఇది క్రియేట్ చేశారని తెలుసు. సో ఈ బురుజులో ఏదైతే మీరు చూస్తున్న ఫిరంగి ఉందో అది కూడా సేఫ్టీ పర్పస్ తెచ్చిపెట్టుకుందే. ఆ మందుగుండు సామాగ్రి అదంతా తయారు చేయడము, దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళు కూడా చాలా పర్టికులర్ పర్సన్స్ ఉంటారు, మీకు సినిమాలో కనబడతారు వాళ్ళు. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు అది ఎవరు పడితే అది ఆపరేట్ చేయడానికి రాదు. సో ఆపరేట్ చేసే వాళ్ళు 2 అన్నదమ్ములు. సో అది కూడా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్. తర్వాత చాలా బుక్స్లో అక్కడ ఇక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ మేము తీసుకొని ఇది చేయడం అనేది జరిగింది. సార్ ఇక్కడ నాకు ఇందాక సెట్లో షూట్ చేస్తున్నప్పుడు నాకు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, మీ ప్రొడక్షన్ బాయ్స్ కానివ్వండి, నాకు చెప్పింది ఏంటి అని అంటే ఈ సెట్ అంతా వేసాక పెద్ద వర్షం పడింది, మొత్తం సెట్ అంతా కొట్టుకుపోయింది, మళ్ళీ సెట్ వేసామని. అసలు ఎట్లా జరిగింది సార్, అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే యాక్చువల్గా మేము బిఫోర్ షూటింగ్ ఇంకా షూట్కి వెళ్దాము రేపు లేదు ఎల్లుండి అనుకునే టైంలో ఆల్మోస్ట్ సెట్ కంప్లీట్ అయిందండి. ఇది 4వ ఇది మేము ఫినిష్ చేయడం. యాక్చువల్గా ఇది 1 year అయిపోయింది స్టార్ట్ అయ్యి. ఓకే. కానీ ఇక్కడ ఏమైందని అంటే అప్పుడు వర్షం వచ్చేసి మొత్తం ఇదంతా పాడైపోయింది. తర్వాత మళ్ళీ ఆ గడ్డి అవన్నీ కొట్టుకుపోయినాయి. మళ్ళీ ఒకసారి అనుకున్నాము, అప్పుడు మళ్ళీ వచ్చాము, మళ్ళీ చేసాము, మళ్ళీ పెయింట్లు వేసాము, మళ్ళీ రీమోల్డ్ చేసాము, అన్ని రీకన్స్ట్రక్షన్ చేసాము. తర్వాత అట్లా 2-3 సార్లు పోయిందండి. ఇది 4th టైము. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఫినిష్ దిస్
దిస్ టైమ్ ఐ హోప్. అంటే అయిపోతుంది ఈసారి, ఎందుకంటే వర్షం ఏమి వచ్చేటట్లేదు. సో యా అది జరిగింది. అది వర్షం రావడం అదంతా చాలా డిస్టర్బెన్స్. ఇంకోటి ఈ ఐ మీన్ లైక్ ఈ వెనకాల ఉన్నటువంటి సామాన్లు ఏదైతే చూస్తున్నామో దీన్ని చూస్తే అర్థమవుతుంది ఫైట్ సీక్వెన్స్లు ఏ రేంజ్ లో ప్లాన్ చేశారు అనేది. అవును. అసలు మీకు ఇట్లాంటి తయారు చేయాలన్నా లేకుంటే ఇంకేమన్నా చేయాలన్నా మీకు అసలు ఎంత టైం పడుతుంది సార్? అసలు ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇది తయారు చేసిందే. ఇందులో మళ్ళీ ఒరిజినల్ ఉంటుంది, డమ్మీ ఉంటుంది. ఓకే. డమ్మీ మీన్స్ ఇప్పుడు మిమ్మల్ని కొట్టేటప్పుడు నేను అది వాడతాను, చూపించేటప్పుడు మాత్రం మీకు ఒరిజినల్ చూపిస్తాం. ఓకే. సో అలాగా ఇది మేము ఒక దగ్గర ఒక 700-1000 దాకా చేసాము. ఇది ఒరిజినల్ తో పాటు మళ్ళీ డమ్మీలు కూడా చేసాం. బరిసెలు తర్వాత ఈ తుపాకులు ఇవి ఒక 500 లాగా చేసాం. ఓకే. దీంట్లో ఇప్పుడు వాడి ఇట్లా అయిపోయినాయి, ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి వాడుతున్నాం, 1 year అవుతుంది. సో అట్లా ఏంటంటే ఇవి ఒక 500, అవి ఒకటి, ఇవి ఈ కత్తులు ఇవి కూడా చాలా చేసాం. ఇందులో డమ్మీ ఇది, మీకు ఒరిజినల్ కూడా ఉన్నాయి ఇందులో. ఇవి మీరు పెట్టారు ఇక్కడ డమ్మీ ఇది. సో దీంట్లో ఫస్ట్ ఒరిజినల్స్ చేసి మళ్ళీ తర్వాత డమ్మీలు చేసాం. సో ఇట్లా మేము ప్రతిదీ కూడా డీటెయిలింగ్కి వెళ్ళి ఆ డీటెయిలింగ్స్ని పట్టుకొని అప్పుడున్న కత్తులు ఎలా ఉండే, ఇప్పుడు మీరు చూస్తున్న సాలార్జంగ్ మ్యూజియం కావచ్చు, నిజాం మ్యూజియం కావచ్చు, తర్వాత ఇంకా చాలా చోట్ల అన్ని రకాల రీసెర్చ్ చేసి అప్పుడు డబుల్ బ్యారెల్ ఎలా ఉండే, సింగిల్ బ్యారెల్ ఎలా ఉండే, తోపులో ఏం వాడేవాళ్ళు, అసలు తోపులో మందుగుండు సామాగ్రి ఏముంటుంది, దాన్ని ఎలా తయారు చేసేవాళ్ళు, సో దాన్ని ఎలా ఆపరేట్ చేసేవాళ్ళు, ఆపరేట్ చేసినప్పుడు దాని ఫైర్ ఎలా వచ్చేది, దాని అసలు కంప్లీట్ దాని డీటెయిల్స్ ఏంటి. సో ఇవన్నీ కొంత డీటెయిలింగ్ తీసుకొని, కొంత ఇన్ఫర్మేషన్ చూసి, రకరకాల ఇన్పుట్స్ తీసుకొని ఇది చేయడం జరిగిందండి. ఇదే కాదండి, ఈ సినిమాలో చాలా అడ్వెంచర్స్ ఉంటాయి, మీకు తెలియని కొత్త ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొత్త పనిముట్లు ఉంటాయి, అంటే కొత్తవి కాదు పాతవి కానీ కొత్తగా మనం చూసేవి, అంటే మనకు తెలియదు కొన్ని, అలాంటి చాలా ఉన్నాయండి. చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఎనీవే అది నాకు ఎందుకు ఈజీ అయిందంటే అంటే నేను ఫైన్ ఆర్ట్స్లో నాకు బ్యాచిలర్స్లో కానీ మాస్టర్స్లో కానీ మా సబ్జెక్ట్ ఇదే ఉంటుంది. సో దానివల్ల కూడా నాకు కొంత అది నాకు బెనిఫిట్ అయ్యింది. దానికి తోడు నాకున్న అసిస్టెంట్స్ బంగారాజు కానీ, తర్వాత గిరీష్, తర్వాత సెట్ అసిస్టెంట్లు రెడ్డి కానీ, ఇటు సంపత్, తర్వాత హెల్పర్స్ చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. కార్పెంటర్స్ కావచ్చు, పెయింటర్స్, హెల్పర్స్, ప్రతి ఒక్కరు దీనికి ఏంటంటే ప్రాణం పెట్టారు. అంటే అదే వాళ్ళ అంటే ఎఫర్ట్ పెట్టారు. అదే లాంతర్ దగ్గర నుంచి ప్రతి డీటెయిలేషన్ చాలా, అది ఖచ్చితంగా డైరెక్టర్ గారు కూడా ఏంటంటే చాలా పర్టికులర్గా ఆథెంటిక్ లుక్ కోసం చాలా, అంటే మాకు చాలా ఇన్పుట్స్ ఆయన దగ్గర నుంచి కూడా మాకు ఇన్పుట్స్ చాలా ఇచ్చారు. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ప్రొడక్షన్ సైడ్ నుంచి పెట్టేది వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్. ఏది అడిగినా కానీ లేదనకుండా ఓకే ఇది అవసరం. ఇదే కాదండి, మీకు మక్కా మస్జిద్ చేసాం, చార్మినార్ సెట్, అవి చాలా మక్కా మస్జిద్ సెట్ కూడా వేసారు. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, ఇది ఒకటే కాదు. తర్వాత గుండ్రాంపల్లి మస్జిద్, దాని ఎదురుగా 300 మందిని సమాధి చేశారు, అంటే బావిలో వేసి. సో అది కూడా అప్పుడు ఎలా ఉండిందో అది కూడా తెలుసుకొని, అంటే రీసెర్చ్ చేసి దాన్ని కూడా చేశాము. సో ఇట్లా మీరు సినిమా చూస్తుంటే ప్రతి సన్నివేశంలో ఆ ప్రెజెన్స్ అనేది ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, తర్వాత ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అవన్నీ కూడా ఉంటాయండి. సో ఇంత డీటెయిలింగ్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, ఆయనకి ఎందుకంటే దాని మీద ఆయనకు నాకు తెలియదు అసలు, సార్కు ఉన్న నాలెడ్జ్ నాకు లేకుండే. బట్ తర్వాత నేను సార్ దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకొని చాలా వరకు మళ్ళీ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ నేను మళ్ళీ కొంత రీసెర్చ్ చేసి అలా చేశాను. సో ఫైనల్గా మీరు ఒక మాట చెప్పాలి ప్రేక్షకులకి రజాకార్ గురించి అని అంటే ఏం చెప్తారు? రజాకార్ ఇది మూవీ కాదండి, ఇది కథ కాదు, ఇది మతానికి సంబంధించింది కాదు. ఇది మన చరిత్ర, మన గత చరిత్ర, మనందరి గత చరిత్ర, తెలంగాణలో పుట్టిన ప్రతి వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి సంబంధించిన చరిత్ర. సో డోంట్ మిస్ ఇట్, యూ షుడ్ హ్యావ్ టు వాచ్ ఇట్. వెరీ గుడ్ మూవీ. ఎందుకనంటే మనకు తెలియని చాలా విషయాలు మనం ఇక్కడి నుంచి వెళ్ళి తెలుసుకునే ఒక అవకాశం ఉంది. అసలు మనం ఎంత స్ట్రగుల్ పడ్డారు మన ఫోర్ ఫాదర్స్, మన గ్రాండ్ ఫాదర్స్ అనేది మీరు ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే మీరు ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు.
అంటే ఇలా ఉండింది, ఇలా చేశారు, ఇలా ఉంది అని మీకు ఇప్పుడు ప్రతి సన్నివేశంలో ప్రతి సీన్లో మీకు ఆ సీనిక్ డిజైన్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ యూ షుడ్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. ఎంజాయ్ అని నేను చెప్పలేను, అది ఒక పెయిన్కి సంబంధించిన విషయం కాబట్టి ఇది ఎంజాయ్ అని చెప్పను, బట్ డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ఇట్, అది మాత్రం చెప్పగలను. సో ఎంజాయ్ అనలేదు, సారీ అండి, ఎంజాయ్ కాదు, డెఫినెట్గా ఇది ఒక ఫీల్ అది మీరు చూడాలి, తెలుసుకోవాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.